ఈరోజు మనం ప్రపంచంలోనే అత్యంత ఆసక్తికరమైన మరియు వివాదాస్పదమైన ఒక నిర్మాణం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే రామసేతు. ఇది శాస్త్రీయంగా సుమారు 7,000 నుంచి 17 లక్షల ఏళ్ల క్రితం త్రేతాయుగంలో నిర్మించబడినట్లుగా చెప్పబడే ఈ వారధి నేటికీ తమిళనాడులోని రామేశ్వరం నుండి శ్రీలంకలోని మున్నార్ ద్వీపం వరకు సముద్రం కింద కనిపిస్తూనే ఉంది. సహజంగా రామసేతు అంటే ఇప్పటికీ మనకి గుర్తొచ్చేది నీటిపై తేలే రాతి వారధి. ఇది శ్రీరాముని వానరసేన నిర్మించిందని నమ్ముతారు. ఇప్పటికీ ఈ వారధి ఆకారం మరియు నీటిపై తేలే రాళ్ళు సైన్స్కు అందని రహస్యాలుగా మిగిలిపోయాయి. భారతదేశం మరియు శ్రీలంక మధ్య సముద్ర గర్భంలో దాగి ఉన్న ఆ అద్భుతం కేవలం ఇసుక దెబ్బలా, లేక వేల ఏళ్ల క్రితం వానర సైన్యం నిర్మించిన ఇంజనీరింగ్ మార్వెలా? మనం రామాయణంలో చదివిన రామసేతు నిజంగానే ఉందా? మరి నాసా శాటిలైట్ ఫోటోలు ఏం చెప్తున్నాయి? ఈ రామసేతు కేవలం పురాణాల్లోని కథ మాత్రమేనా? అసలు రామసేతు కింద ఏం దాగి ఉంది? ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా వివరించలేని నీటిపై తేలే రాళ్ళు మరియు కొన్ని కిలోమీటర్ల పొడవైన ఈ అద్భుత నిర్మాణం వెనుక ఉన్న ఆధ్యాత్మిక, చారిత్రక వాస్తవాలను, రామసేతు వారధి వెనుక ఉన్న ఘటం నుండి వర్తమానం వరకు ప్రతి ఇంచ్ అప్డేట్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. రామసేతు. ఈ పేరు వింటేనే భారతీయుల రక్తం ఉప్పొంగుతుంది. ఇది కేవలం రాళ్లతో కట్టిన వంతెన కాదు, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ఒక సజీవ సాక్ష్యం. మన పురాణాల ప్రకారం సీతాదేవిని రావణుడు అపహరించి లంకకు తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ సమయంలో రాముడు వానర సైన్యంతో కలిసి సీతాదేవిని వెతుకుతూ ఉండగా కేరళలోని చాడాయమంగళం అనే ప్రాంతంలో రాబందుల రాజు జటాయువు తీవ్ర గాయాలతో అక్కడ కనిపిస్తాడు. గాయపడిన జటాయువు రాముణ్ణి చూసి ఇలా అన్నాడు: రావణుడు సీతని ఎత్తుకొని వెళ్తుండగా అతడు అడ్డుపడి రావణుడితో పోరాడాడు గాని రావణుడు చివరికి తన కత్తి చంద్రహాసంతో అతని రెక్కలు నరకువేసి ప్రాణాంతకరమైన గాయాలతో వదిలి వెళ్ళాడని చెప్పాడు. గాయపడిన జటాయువు రావణుడు సీతను తీసుకెళ్లిన దిశ గురించి రాముడికి తెలియజేయడానికి మాత్రమే తగినంత కాలం జీవించి ఉంటాడు. ఆ తర్వాత అతను చనిపోతాడు. జటాయువు త్యాగానికి చలించిన శ్రీరాముడు తానే స్వయంగా జటాయువుకి దహన సంస్కారాలు చేస్తాడు. సీతమ్మ జాడ తెలియక సుగ్రీవుడు విధించిన గడువు ముగిసిపోవడంతో అంగదుడు, హనుమంతుడు మరియు ఇతర వానరులు ప్రాణత్యాగం చేయాలని నిశ్చయించుకున్నారు. వారు దక్షిణ సముద్ర తీరంలో ప్రయోపవేశం అంటే ఆహారం తీసుకోకుండా మరణించడం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ సమయంలో వింధ్యాపర్వత గృహలోని నివసిస్తున్న సంపతి అనే వృద్ధ పక్షి బయటకు వచ్చాడు. రెక్కలు లేకపోవడం వల్ల ఎగరలేక ఆహారం కోసం ఎదురు చూస్తున్న అతనికి ఈ వానర సమూహం కనిపించింది. ఈరోజు నాకు కావాల్సినంత ఆహారం దొరికింది అని సంపతి అనుకున్నాడు. చావడానికి సిద్ధంగా ఉన్న వానరులు తమలో తాము మాట్లాడుకుంటూ రాముడు కోసం జటాయువు ప్రాణాలు అర్పించి ఎంతో పుణ్యం మూటగట్టుకున్నాడు. మనమేమో సీతమ్మ జాడ కనుక్కోలేక ఇలా చనిపోతున్నాం అని అనుకున్నారు. తన తమ్ముడు జటాయువు పేరు వినబడగానే సంపతి ఆశ్చర్యపోతాడు. వానరుల దగ్గరకు వచ్చి తన తమ్ముడు గురించి ఇంకా వివరాలు చెప్పమని కోరాడు. రాముడి గురించి, రావణుడు సీతని ఎత్తుకెళ్లిన విషయం, ఆ పోరాటంలో జటాయువు మరణించిన సంగతి వానరులు సంపతికి వివరించారు. తన తమ్ముడికి అంత్యక్రియలు చేసిన శ్రీరాముడికి సహాయం చేయాలని సంపతి నిర్ణయించుకున్నాడు. గరుడ వంశస్థుడు కావడంతో తనకున్న దివ్య దృష్టితో 100 యోజనాల దూరంలో ఉన్న లంకను చూసి సీతమ్మ అక్కడే ఉందని వానరులకు తెలియజేశాడు. ఈ కార్యసాధనలో వారికి విజయం కలగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు. కానీ ఆ సమయంలో లంకకి వెళ్ళడానికి మార్గం దొరక్క హనుమంతుడు, అంగదుడు
మిగిలిన వానర సైన్యం వాళ్ళందరూ బాధపడుతుంటారు. కానీ జాంబవంతుడు హనుమంతునికి మాత్రమే సముద్రం దాటే శక్తి ఉందని, హనుమంతుని చిన్నతనంలో మునుల శాపం వల్ల తన శక్తులను మర్చిపోయాడని జాంబవంతుడు హనుమంతునికి తన శక్తిని, బలాన్ని జ్ఞాపకం చేస్తాడు. హనుమంతుడు శ్రీరాముణ్ణి తలుచుకొని తన శక్తులను కూడగట్టుకొని లంకకు వెళ్తాడు. అక్కడ సీతాదేవిని చూసి ఆ తర్వాత లంకా దహనం చేసి తిరిగి వచ్చి శ్రీరాముడికి సీతాదేవి క్షేమాన్ని తెలియపరుస్తాడు. సీతమ్మ ఎక్కడుందో తెలిసింది. వానర సైన్యం కూడా లంకకు చేరుకోవడానికి సిద్ధమయ్యింది. కానీ మధ్యలో పెద్ద సముద్రం అడ్డుగా ఉంది. శ్రీరాముడు సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి అవతారమే అయినా ప్రకృతిని గౌరవించాలని అనుకున్నాడు. అందుకే సముద్రుడు దారి ఇవ్వాలని కోరుతూ 3 రోజుల పాటు నేల మీదే కూర్చొని తపస్సు చేశాడు. కానీ 3 రోజులైనా సముద్రుడు స్పందించలేదు. అప్పుడు శ్రీరాముడికి కోపం వచ్చి మర్యాదగా అడిగితే వినని చోట మన శక్తిని చూపించాలి అని లక్ష్మణుడికి తన విల్లు కోదండం అడిగాడు. రాముడు తన బ్రహ్మాస్త్రాన్ని విల్లుకి ఎక్కుపెట్టగానే సముద్రం అల్లకల్లోలమైపోయింది. అప్పుడు భయంతో సముద్రుడు బయటకు వచ్చి క్షమాపణ అడిగి, ప్రభు, నన్ను క్షమించండి. నేను ప్రకృతి నియమాలను దాటి మీకు దారి ఇవ్వలేను. కానీ మీ సైన్యంలో నలుడు, నీలుడు అనే వానర శిల్పుల సహాయంతో నాపై వంటని నిర్మించండి. అది మునిగిపోకుండా నేను సహకరిస్తాను అని వేడుకున్నాడు. కానీ శ్రీరాముడు అప్పటికే బ్రహ్మాస్త్రాన్ని విల్లుకు ఎక్కుపెట్టాడు. బ్రహ్మాస్త్రం ఒకసారి సంధిస్తే అది వృధాగా వెనక్కి తీసుకోకూడదు. దానిని ఎక్కడో ఒక చోట వదలాలి. అప్పుడు శ్రీరాముడు సముద్రాన్ని, ఈ అస్త్రాన్ని ఎటువైపు వదలమంటావు అని అడుగుతాడు. స్వామి, నా ఉత్తర తీరంలో ద్రుమకుల్యం అనే ప్రదేశం ఉంది. అక్కడ అబీరులనే దుష్టులు నా నీళ్లను కలుషితం చేస్తూ పాపాలు చేస్తున్నారు. ఈ బాణం అటువైపు వదలండి అని అంటాడు. శ్రీరాముడు ఆ అస్త్రాన్ని ద్రుమకుల్యం అంటే ప్రస్తుత రాజస్థాన్ ఎడారి ప్రాంతం వైపు వదిలాడు. ఆ అస్త్రం తగిలిన దాటికి ఆ ప్రాంతంలోని నీరంతా ఇంకిపోయి అది ఎడారిగా మారిపోయింది. అదే సమయంలో శ్రీరాముడు, ఈ నేల ఎడారిగా మారినా ఇక్కడ పశు సంపద పెరుగుతుందని, మంచి నెయ్యి, పాలు, ఔషధ మూలికలు దొరుకుతాయని ఒక వరం ఇచ్చాడు. అందుకే నేటికీ రాజస్థాన్ ప్రాంతంలో పశుపోషణ ఎక్కువ కనిపిస్తుంది. దీని తర్వాత సముద్రుడు సముద్రం మీద వంటని ఎలా కట్టాలో మార్గాన్ని చెప్తాడు. ఓ శ్రీరామ, నీ సైన్యంలో నలుడు, నీలుడు అనే 2 వానరులు ఉన్నారు. వారు దేవశిల్పి అయిన విశ్వకర్మ కుమారులు. వారికి వంతెనలు, కట్టడాల నిర్మించడంలో గొప్ప నైపుణ్యం ఉంది. వారు సముద్రంలో వేసే రాళ్ళు మునిగిపోకుండా నేను మోస్తాను అని సముద్రుడు చెప్తాడు. నలుడు, నీలుడు చిన్నతనంలో చాలా అల్లరి చేసేవారు. మునులు పూజ చేసుకునే సాలగ్రామాలను తీసుకొని సరదాగా నీళ్ళలో పారేసేవారు. దాంతో మునులకు కోపం వచ్చి, మీరు ఏ వస్తువు నీటిలో వేసినా అది మునిగిపోకుండా పైనే తేలుతుందని వారికి శాపం ఇచ్చారు. ఆ రోజు మునుల కోపంతో ఇచ్చిన ఆ శాపమే రామసేతు నిర్మాణ సమయంలో రాముడికి గొప్ప వరంగా మారింది. అలా వారు వేసిన రాళ్ళన్నీ సముద్రం మీద తేలుతూ ఒక వంతెనలా తయారయ్యాయి. వాల్మీకి రామాయణం ప్రకారం ఈ వంతెన నిర్మాణం ఒక పద్ధతి ప్రకారం జరిగింది. ఏదో రాళ్ళు పడేశామన్నట్టు కాకుండా ప్రతిరోజు ఎంత దూరం నిర్మించారో స్పష్టమైన లెక్కలు కూడా ఉన్నాయి. మొదటి రోజు 14 యోజనాలు అంటే సుమారు 112 కిలోమీటర్లు. ఈ కట్టడంలో వెడల్పుని బట్టి కూడా లెక్కలు మారుతుంటాయి. రెండవ రోజు 20 యోజనాలు, మూడవ రోజు 21 యోజనాలు, నాలుగవ రోజు 22 యోజనాలు, ఐదవ రోజు 23 యోజనాలు. ఇలా మొత్తం 100 యోజనాల పొడవు, 10 యోజనాల వెడల్పు ఉన్న భారీ వంతెనను కేవలం 5 రోజుల్లో పూర్తి చేశారు. రామసేతు కట్టడానికి వానర సైన్యం పెద్ద పెద్ద కొండలను, బండరాలను తెచ్చి సముద్రంలో వేస్తున్నారు. హనుమంతుడు, అంగదుడు వంటి వారు భారీ పనులలో నిమగ్నమై ఉన్నారు. అంతా సందడి సందడిగా ఉంది.
ఆ సమయంలో ఒక చిన్న ఉడత శ్రీరాముడికి తాను ఏదైనా సహాయం చేయాలనుకుంది. కానీ అంత పెద్ద రాళ్ళను అది మొయ్యలేదు కదా. అప్పుడు ఆ ఉడత ఏం చేసిందంటే ముందుగా సముద్రం నీళ్ళల్లో మునిగి తడిసింది. తర్వాత ఇసుకల్లో పొర్లి తన ఒంటికి ఇసుక రేణువులు అంటించుకుంది. నేరుగా వంతెన దగ్గరికి వెళ్ళి ఆ ఇసుకను రాళ్ల మధ్యలో ఉన్న సందుల్లో విదిల్చింది. అంటే పెద్ద పెద్ద రాళ్ల మధ్య ఖాళీలను తన ఒంటికి అంటిన ఇసుకతో పూడ్చాలని ఆ చిన్న ప్రాణి ప్రయత్నించింది. అది చూసిన వానరులు నవ్వుకున్నారు. కానీ శ్రీరాముడు మాత్రం ఆ ఉడత భక్తిని చూసి ముగ్ధుడయ్యాడు. శ్రీరాముడు ఆ ఉడతను దగ్గరికి తీసుకొని ప్రేమతో నిమిరాడు. శ్రీరాముడు తన 3 వేళ్లతో అలా నిమరడం వల్లే ఉడత వీపు మీద 3 చారలు ఏర్పడ్డాయని మన పూర్వీకులు ఇప్పటికీ చెప్తుంటారు. వానరులు కేవలం రాళ్లను మాత్రమే కాదు, అడవుల నుండి పెద్ద పెద్ద బండరాళ్లను, చెట్లను మోసుకొచ్చేవారు. నలుడు మరియు నీలుడు వాటిని క్రమ పద్ధతిలో అమర్చేవారు. పెద్ద పెద్ద తాటి చెట్లు, వెదురు పొదలు, భారీ వృక్షాలను కూడా తీసుకువచ్చి పునాదులుగా వాడారు. నలుడు ఒక పద్ధతి ప్రకారం ఏది ఎక్కడ వెయ్యాలో సూచిస్తుంటే, మిగతా వానరులు యంత్రాల సహాయం లేకుండానే ఆ పనులన్నీ పూర్తి చేశారు. వంతెన పూర్తయ్యాక శ్రీరాముడు ఆ వంతెన మీద నడుచుకొని వెళ్తుంటే విభీషణుడు తన గదను పట్టుకొని శ్రీరాముడికి రక్షణగా నడిచాడట. వానర సైన్యం అంతా సింహనాదాలు చేస్తూ ఆ సేతువును దాటి లంకకు చేరుకున్నారు. వానరులు ప్రతి రాయి మీద రామ అని రాయడం వల్లే అది సముద్రం మీద తేలాయని భక్తులు నమ్ముతారు. హనుమంతుడు పెద్ద పెద్ద పర్వతాలను మోసుకొస్తుంటే నలుడు వాటిని పద్ధతిగా అమర్చి వంతెన కట్టాడు. వంతెన నిర్మించే ముందు శ్రీరాముడు రామేశ్వరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పరమశివుని ఆశీస్సులు తీసుకున్నాడు. అందుకే ఆ ప్రాంతం అంత పవిత్రమైనదిగా మారింది. రామేశ్వరానికి వెళ్ళే పర్యాటకులకు ఇప్పటికీ అక్కడ నీటిపై తేలే రాళ్ళు కనిపిస్తాయి. దీని గురించి 2 రకాల వాదనలు ఉన్నాయి. శాస్త్రవేత్తలు వీటిని ప్యూమిస్ రాళ్ళు అని అంటారు. అంటే అగ్నిపర్వత లావా చల్లబడేటప్పుడు అందులో గాలి బుడగలు చిక్కుకుపోవడం వల్ల ఈ రాళ్ళు స్పాంజ్లా మారి నీటిపై తేలుతాయి. అయితే రామేశ్వరం చుట్టుపక్కల వందల మైళ్ళ వరకు ఎక్కడా అగ్నిపర్వతాలు లేవు. మరి ఇన్ని లక్షల రాళ్ళు అక్కడికి ఎలా వచ్చాయి అనేది ఇప్పటికీ మిస్టరీనే. కొన్ని రాళ్ళు ప్యూమియస్ కాకపోయినా తేలడం పరిశోధకులను ఆశ్చర్యపరుస్తుంది. ఒకప్పుడు రామేశ్వరం నుండి శ్రీలంక వరకు ప్రజలు ఈ వంతెన మీద నడిచి వెళ్ళేవారని చెప్తారు. అప్పట్లో ఇది చాలా గట్టిగా వెడల్పుగా ఉండేది. క్రీస్తు శకం 1480లో వచ్చిన ఒక భయంకరమైన సముద్రపు తుఫాను వల్ల ఈ వంతెన తీవ్రంగా దెబ్బతిన్నది. రాళ్ళు చెల్లాచెదురై వంతెన సముద్రం లోపలికి మునిగిపోయింది. నేడు మనం చూస్తున్నది ఆ వంతెన తాలూకు శిథిలాలు మాత్రమే. బ్రిటిష్ వారు దీన్ని యాడమ్స్ బ్రిడ్జ్ అని పిలిచేవారు. కానీ పురాతన రికార్డులు, మ్యాపులు పరిశీలిస్తే దీన్ని చాలా కాలం వరకు రామసేతు అని పిలిచినట్లు ఆధారాలు ఉన్నాయి. రామసేతు మీద జరిగిన శాస్త్రీయ పరిశోధనలు కేవలం రాళ్ళు తేలడం దగ్గర ఆగిపోలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టులు, ఆర్కియాలజిస్టులు దీనిపై రకరకాల పరిశోధనలు చేశారు. 2002లో నాసా తీసిన శాటిలైట్ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. భారత్ మరియు శ్రీలంక మధ్య సముద్రం లోపల ఒక స్పష్టమైన వంకెలు తిరిగిన వరుస నిర్మాణం ఉన్నట్లు ఈ ఫోటోలు నిరూపించాయి. ఇది సహజంగా ఏర్పడిన దానికంటే ఒక పద్ధతి ప్రకారం నిర్మించిన వంతెనలా కనిపిస్తుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మనం శాటిలైట్ చిత్రాల ద్వారా చూస్తే సముద్రం లోపల ఒక వరుసలో రాళ్ళు, ఇసుక తిన్నెలు ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు 48 కిలోమీటర్ల పొడవున ఈ నిర్మాణం విస్తరించి ఉంది. నాసా తీసిన ఫోటోలు కూడా ఈ విషయాన్ని ధృవీకరించాయి. కొంతమంది శాస్త్రవేత్తల పరిశోధనలలో ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. సాధారణంగా ప్రకృతిలో కింద ఉండే ఇసుక, రాళ్ళు పాతవి, పైన ఉండేవి కొత్తవిగా ఉంటాయి. కానీ రామసేతు దగ్గర కింద ఉన్న ఇసుక 4000 ఏళ్ల నాటిదైతే దానిపైన ఉన్న రాళ్ళు మాత్రం 7000 ఏళ్ల నాటివి. దీని అర్థం ఏమిటంటే ఆ రాళ్ళు అక్కడ సహజంగా ఏర్పడినవి కావు.
ఎవరో కావాలని వేరే చోట ఉన్న పాతరాలను తెచ్చి ఇక్కడ వంతెనలా వేశారని ఈ పరిశోధనలు చెప్తున్నాయి. ఇది రామాయణంలోని వానర సైన్యం వంటను కట్టిందనే మాటకి బలాన్ని ఇస్తుంది. చరిత్ర ఆధారాల ప్రకారం 1480 సంవత్సరం వరకు ఈ వంటన సముద్ర మట్టానికి పైనే ఉండేదట. అమెరికాకు చెందిన ప్రసిద్ధ సైన్స్ ఛానల్ వాట్ ఆన్ ఎర్త్ అనే ప్రోగ్రాం ద్వారా ఒక కీలక విషయాన్ని వెల్లడించింది. వంతెన నిర్మాణంలో ఉన్న రాళ్ళు 7000 ఏళ్ల నాటివి, కానీ కింద ఉన్న ఇసుక తిన్నెలు మాత్రం 4000 ఏళ్ల నాటివి. రాళ్ళు ఇసుక కంటే ముందే అక్కడ ఉంటే అది ప్రకృతి సిద్ధం అనుకోవచ్చు, కానీ ఇసుక మీద రాళ్ళు ఉండటం, అది కూడా పాత రాళ్ళు ఉండటం అంటే అక్కడ ఎవరో వీటిని వేరే చోట నుండి తెచ్చి ఇక్కడ వేశారని ఆ ఛానల్ పరిశోధనలో తేలింది. కొంతమంది సముద్రగర్భ పరిశోధకుల ప్రకారం ఆ ప్రాంతంలో సముద్రం లోటు చాలా తక్కువగా ఉండేది. ఇది సుమారు 3 నుంచి 30 అడుగులు మాత్రమే. సముద్ర మట్టం పెరగకముందు సుమారు 7000 నుంచి 10,000 ఏళ్ల క్రితం భారత్ మరియు శ్రీలంక భూమార్గం ద్వారా కలిసి ఉండేదని ఒక వాదన ఉంది. అయితే ఇక్కడ ఉన్న రాళ్ల అమరిక కేవలం ప్రకృతి వల్ల జరిగినది కాదు. అవి ఒక క్రమ పద్ధతిలో అమర్చబడి ఉన్నాయని కొందరు నిపుణులు చెప్తున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ వారు సముద్రం లోపల ఉన్న నమూనాలను సేకరించారు. వారు అక్కడ కోరల్ లీఫ్ మరియు క్యాలిజియస్ శాండ్స్టోన్ వంటి రాళ్లను గుర్తించారు. ఈ రాళ్ళు చాలా బలంగా ఉండటమే కాకుండా ఒకదానితో ఒకటి అనుసంధించబడినట్లు ఉన్నాయని కొన్ని నివేదికలు తెలిపాయి. ఇది సముద్ర పోటు వల్ల, భూగర్భ మార్పుల వల్ల ఏర్పడిన సహజమైన ఇసుక తిన్నెలని నమ్మవచ్చు. కానీ భూగర్భ ఆధారాలు బట్టి చూస్తే ఇది ఖచ్చితంగా వానర నిర్మాణం అని అర్థమవుతుంది. ఎందుకంటే రాళ్ళు ఇసుక కంటే పాతిగా ఉండడం ప్రకృతిలో సాధారణంగా జరగదు. రామాయణ కాలం సుమారు 7000 ఏళ్ల క్రితమని మన విశ్వాసం. సైన్స్ కూడా ఆ రాళ్ళ వయసు 7000 ఏళ్ళు అని చెప్పడం మన పురాణాల్లోని సత్యాన్ని బలపరుస్తుంది. 100 యోజనాల పొడవు, 10 యోజనాల వెడల్పుతో నిర్మించిన ఈ సేతుబంధం అప్పట్లో లంకకు ఒక రహదారిగా మారింది. వేల ఏళ్ల తర్వాత నేటికీ మున్నార్ ద్వీపం నుండి రామేశ్వరం వరకు ఆ ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. అంటే అది మన పూర్వీకుల గొప్పతనం. వాల్మీకి రామాయణం యుద్ధకాండం 22వ అధ్యాయంలో వానర శిల్పి అయిన నలుడు పర్యవేక్షణలో వానర సైన్యం కేవలం 5 రోజుల్లో ఈ భారీ వారధిని నిర్మించినట్లు ఇందులో పూర్తి వివరాలు ఉన్నాయి. మహాభారతం వనపర్వంలో దీనిని వానర శిల్పి నలుడు పేరు మీద నలసేతు అని కూడా పిలిచేవారని, పాండవుల వనవాస సమయంలో ఈ సేతు ప్రస్తావన వస్తుంది. పురాణాలలో పద్మ, కూర్మ పురాణం ప్రకారం రామసేతుని దర్శించుకుంటే చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని, ఇది అత్యంత పవిత్రమైనదని చెప్పబడింది. 1993 మరియు 2002లో నాసా తీసిన ఫోటోలు భారత్ శ్రీలంక మధ్య సముద్రంలో సున్నప్రాయుల తిప్పల వరుస ఉన్నట్లు నిర్ధారించాయి. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సముద్ర గర్భంలో జరిపిన పరిశోధనల ద్వారా అక్కడ మానవ నిర్మిత ఆనవాలు ఉన్నాయని కొన్ని నివేదికలు స్పష్టం చేశాయి. అది సహజంగా ఏర్పడిందా లేక వానర సైన్యం నిర్మించిందా అనే చర్చను పక్కన పెడితే మనందరికీ మాత్రం ఇది శ్రీరాముడు అడుగుజాడలకు సజీవ సాక్ష్యం అనడంలో ఎటువంటి సందేహం లేదు. వాల్మీకి రామాయణం నుండి నాసా చిత్రాల వరకు అన్నీ ఈ కట్టడం వెనక ఉన్న రహస్యాలను ఇంకా వెతికి తీస్తూనే ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.